అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. ముఖ్యంగా ఈవేళ ప్రెస్ మీట్కి పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే చెప్పదలుచుకుంటున్నాను. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ స్టేట్ చైర్మన్గా, అరకువేలి నియోజకవర్గం ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాను. ప్రస్తుతము నేను ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 2024 సంవత్సరానికి ఎమ్మెల్యేగా పోటీ చేయదలుచుకుంటున్నాను. మీరందరూ కూడా సహాయ సహకారాలు వెన్నంటూ ఉండి నన్ను అందిస్తారని ఏఐసిసి అధ్యక్షులు గౌరవ శ్రీ మల్లికార్జున ఖర్గే గారు, అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆశీస్సులతో ముందడుగు వేయబోతున్నాను. అలాగే అరకువేలి నియోజకవర్గ ప్రాంత ప్రజలు, ప్రజానికము, విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు, మేధావి శక్తులు, మహిళలు, మహిళా నేతలు అందరూ కూడా మరి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, స్థానికంగా పోటీ చేసిన ప్రతి ఒక్కరి ఆశీస్సులతో ఈవేళ కాంగ్రెస్ పార్టీ నుండి నేను పోటీ చేయడానికి మీ అందరి సంపూర్ణ మద్దతు ఎక్కువ కల్పించి మెజారిటీ ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించే బాధ్యత మీ ప్రతి ఒక్కరిదని నేను ఈవేళ మీ ప్రజల ముందు, మీడియా ముందు ప్రజలకు నేను ఉద్దేశపూర్వకంగా అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ వాళ్ళని నేను స్వాగతిస్తున్నాను. ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్, తెచ్చేది కాంగ్రెస్. ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వాలు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి నేటికి బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలు అయింది, వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు అయింది. ప్రత్యేక హోదా తేలేదు, ప్రత్యేక హోదా ఊసి వెళ్ళలేదు. కాంగ్రెసే ఇస్తుంది, కాంగ్రెసే తెస్తుంది. ఈవేళ ప్రధానమంత్రి అయిన వెంటనే ప్రత్యేక హోదా పైన తొలి సంతకం నేను పెడతానని గౌరవ రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ప్రత్యేక హోదా అంటే విభజన హామీలో 26 రకాల పథకాలు అనేది రాసి పెట్టుంది. 26 రకాల సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అలాగే అందులోని భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అనేది పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తాం. పోలారు ప్రాజెక్టు వస్తుంది. కుందేల్ఖండ్ అంటే మన కడప జిల్లాలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని కూడా పరిరక్షణ చేయడానికి, అలాగే అమరావతి రాజధానిగా కొనసాగించడానికి ఒకే రాజధాని ఉంటుంది. ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడు అడిగిన ప్రశ్న, జియో నంబర్ 3 కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధత కల్పిస్తుంది. కాంగ్రెస్ పార్టీ జియో నంబర్ 3ని పునరుద్ధరించింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. ఈ ప్రభుత్వాలకి చేత కాదు, చెయ్యరు, మాట్లాడలేరు అని నేను తెలియజేస్తున్నాను సార్. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.